సీతాదేవి గంభీరమైన స్వరంతో శ్రీరామునితో ఇలా చెప్పింది. స్వామి, ఆయుధం చేతిలో ఉంటే శత్రువే కాదు, మనసు కూడా మారిపోతుందని తెలుసా? క్షణమాగి ఆమె ఇలా కొనసాగించింది. పూర్వం ఒక మహర్షి ఉండేవాడు. అతను కఠోర సాధన చేసి తన ఇంద్రియాలను పూర్తిగా జయించాడు. దేవేంద్రుడు అతని సాధన నిజమా కాదా అని పరీక్షించాలనుకున్నాడు. ఒకరోజు మారువేషంలో ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చి, స్వామి, నేను ఒక సైనికుణ్ణి, పుణ్యక్షేత్రాలకు యాత్రకు వెళ్తున్నాను. ప్రస్తుతం ఈ ఖడ్గంతో నాకు పని లేదు, మీ వద్ద భద్రపరచండి, తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను అని వినయంగా ప్రార్థించాడు. మొదట మహర్షి ఒప్పుకోలేదు. కానీ మళ్ళీ మళ్ళీ బ్రతిమలాడడంతో కరుణతో ఆ ఖడ్గాన్ని స్వీకరించాడు. ఆ రోజు నుంచి ఆ ఖడ్గం మహర్షి జీవితంలో భాగమైంది. దర్భలు ఏరుకోవడానికి వెళ్ళినా, కందమూలాలు తెచ్చుకోవడానికి వెళ్ళినా అది చేతిలోనే ఉండేది. ఒకప్పుడు దారిలో పాము కనిపిస్తే పక్కకు తప్పుకుని దానికి దారి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు అదే పాముని నిర్దాక్షిణ్యంగా ఖడ్గంతో చంపుతున్నాడు. మనసు నెమ్మదిగా తన సున్నితత్వాన్ని కోల్పోయింది. వేట అలవాటుగా మారింది. అహింస స్థానంలో క్రౌర్యం చోటు చేసుకుంది. చెడు సాంగత్యం మనసును మలినం చేస్తుంది స్వామి. తెలియకుండానే క్రూరత్వాన్ని ప్రేరేపిస్తుంది. అందుకే దండకారణ్యంలో మీరు కరదూషణలను నిర్మూలిస్తానని ఋషులకు వాగ్దానం చేసినప్పుడు ఈ వ్రతం మీ మనసును మార్చకూడదని చెప్పేందుకే ఈ కథను గుర్తు చేస్తున్నాను అని చెప్పింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.